జహంగీర్ పీర్ దర్గా సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు. హెచ్ఎండిఏ నిధుల కింద 12 కోట్లను మంజూరు చేసినట్లు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఫేజ్ 1 నిధుల ద్వారా 12 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో బస్టాండ్ సౌకర్యం, వక్ఫ్ బోర్డు భవన నిర్మాణం, అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతులు, అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయీద్ అజ్మతుల్లా హుసేని మాట్లాడుతూ బస్టాండ్ నిర్మాణానికి 5 కోట్లు, సీసీ రోడ్లకు 2 కోట్లు, 47 లక్షలు ఆఫీసు కాంప్లెక్స్ కు 50 లక్షలు, ఆఫీసు బిల్డింగ్ కు 50 లక్షలు, మల్టీపర్పస్ హాల్ కు 50 లక్షలు, జేపీ దర్గా నుంచి ఎముల్ నర్వా రోడ్డుకు 2 కోట్లు 70 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పనులన్నీ త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. జేపీ దర్గా పరిసర ప్రాంత ప్రజలు ఈ అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ భవిష్యత్తులో జేపీ దర్గా అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తాం. దర్గా పరిసర ప్రాంతాన్ని పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. रेवेन्यू के अहदेदारों के साथ और हमारे वक्फ बोर्ड के टेक्निकल टीम के साथ हम यहाँ पर दौरा करेंगे। आज हम यहाँ पर रेवेन्यू के ऑफिसर्स, वक्फ बोर्ड के ऑफिसर्स और मुकामी कायदीन के साथ हम यहाँ पर आज आए। मैं और मुकामी एमएलए हम लोग आके आज देखे। अल्हम्दुलिल्लाह साढ़े तकरीबन 12 करोड़ का जो HMDA के बजट से सैंक्शन हुआ है, उसमें बस स्टैंड है, बाईपास रोड है, उसके साथ साथ समा खाना और ड्रेनेज, मस्जिद का एक्सटेंशन और हमारे ऑफिस कॉम्प्लेक्स का हम आज यहाँ पर पूरा हम दौरा किए देखे हैं। और वक्फ बोर्ड के ऑफिसर्स की मुकामी कायदीन के साथ और उसके साथ साथ रेवेन्यू के ऑफिसर्स के साथ हम ये आज हिदायत दी है कि आप 1 हफ्ते के अंदर समा खाने को लेके, मस्जिद के एक्सटेंशन को लेके और ऑफिस कॉम्प्लेक्स को और किस तरीके से दरगाह की इसके दरगाह की जो लोग यहाँ पर अतराफ पर जिस तरीके से गंदगी मचा के रखे हुए हैं, तो उसको किस तरीके से खत्म करके एक साफ सुथरा माहौल पैदा करें और साफ सुथरा किस तरीके से सिक्योर करें। यहाँ पे खवातीन भी आते हैं, जा रहे हैं, दूर दूर से आते हैं, बच्चों को लेके आते हैं, बड़े बुजुर्ग आते हैं, उनको यहाँ पे नमाज के लिए मुश्किल हो रही है। जो लोग रास्ते में जो रुकावटें पैदा कर रहे हैं, वो सहूलतों को लेकर बहुत सारे मुश्किलात हो रहे हैं, उसको आज हम यहाँ पर पूरा रिव्यू किए हैं। तो इंशाल्लाह अगले 1 हफ्ते में 10 दिन में उसका एक ब्लू प्रिंट बना के फिर मैं खुद यहाँ पर आके दौरा करके यहाँ पर देख के उसको फिर काम जल्द से जल्द शुरू करके इंशाल्लाह मैं और एमएलए साहब हम आज डिस्कस किए कि जो तरक्याती काम है अगले 1 साल के अंदर यहाँ पर तमाम चाहे समाखाना हो, कॉम्प्लेक्स हो और ऑफिस कॉम्प्लेक्स, मस्जिद वगैरह का काम जल्द से जल्द हम खत्म कर देंगे। इंशाल्लाह हम कोशिश करेंगे तमाम लोगों से इसमें ताउन की भी अपील करते हैं, क्योंकि खासतौर पर वज़ीर आला रेवंत रेड्डी साहब की ये दिलचस्पी रही है कि कहीं पर भी मजहबी मुकामात చాలా సంతోషం. మన నియోజకవర్గంలో ఎల్ములరావు గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలోని పవిత్రమైన దర్గా అది జాంగీర్. ఈ దర్గాలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మినిమం యాత్రికులకు కొన్ని సౌకర్యాలు లేక తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. ఆ యొక్క సమస్యలు తీర్చుకోవడానికి నేను కూడా ఈ జాంగీర్ పీర్ దర్గా బాబా మీద అపారమైన నాకు భక్తి కాబట్టి ఎవరు అడిగినా అడగకపోయినా నా దృష్టికి వచ్చిన గారికి మొట్టమొదటి ఫస్ట్ ఫేజ్ ఒక 12 కోట్ల రూపాయలకి తీసుకురావాలి. ఈ 12 కోట్లలో మొట్టమొదటిది ఒక ఆఫీస్ మంచి కట్టాలి, రెండవది ఆ యొక్క మల్టీపర్పస్ హాల్ మంచి కట్టాలి, అదేవిధంగా సీసీ రోడ్లు డ్రైనేజ్ చేయాలి, 4వది బస్ స్టాండ్. ప్రయాణికులకు చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంది కాబట్టి ఒక సైడ్ బైపాస్ రోడ్ వేసి దానికి ఒక బస్ స్టాండ్, దానికి ఒక స్థలం కేటాయించి 5 కోట్ల రూపాయలు కేటాయించి బైపాస్ ఒక 3.5 కోట్లు కేటాయించి అంటే ఫస్ట్ ఫేజ్ లో ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క జేపీ దర్గా వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఉంటది కాబట్టి వారు కూడా వారు జెయింట్ గా
ఈ రోజు చైర్మన్ మేము అధికారులంతా కూడా జాయింట్ పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ మత పెద్దలు ఉన్నారు, మైనార్టీ సోదరులు ఉన్నారు, ప్రెస్ మిత్రులు ఉన్నారు. అందరం కలిసి కూడా ఆ బాబా భక్తులం మేమందరం కాబట్టి ఆ బాబా సేవ చేసుకోవాలనే ఒక ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంతటితో కాదు, సెకండ్ ఫేజ్ ఉంటుంది, థర్డ్ ఫేజ్ ఉంటుంది. దర్గా కాడ ఇది నాకున్న అవకాశం ఉన్నంత సేపు, అంటే నాకు దేవుడు గాని ప్రజలు గాని ఒక అవకాశం ఇచ్చింది. అవకాశం ఉన్నంత ఉన్న సమయంలో ఒక మార్పు తీసుకురాగలిగిన నాకు శాతనైన కారికి ఆ బాబా ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని నా ఒంటికి పట్టించుకొని తప్పకుండా అభివృద్ధి కార్యక్రమం